ముందుగా మిత్రులందరూ కూడా జైభీం. ఈరోజు జడ్జి రామకృష్ణ అంటే ఈయన మాజీ అని చెప్పాలో, లేకపోతే జడ్జి గారు అని చెప్పాలో, లేకపోతే కరప్షన్ కింగ్ అని చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఏదైనప్పటికీ జడ్జి రామకృష్ణ అనేది మాట్లాడదాం. ఈ జడ్జి రామకృష్ణ గారి గురించి ఓ రెండు విషయాలు, నాకు తెలిసిన విషయాలు మాట్లాడదాం. ఈయన ఒక 2 రోజుల కిందట TV5లో లైవ్ డిబేట్లో మాట్లాడటం జరిగింది. జడా శ్రావణ్ కుమార్ గారిని ఎలా ఉప ముఖ్యమంత్రి చేస్తానని అంటాడండి ఈయన పివి సునీల్ కుమార్ గారు. అసలు పివి సునీల్ కుమార్ గారు ఎవరండి? దళిత నాయకుడు అని చెప్పుకోవడాకే. అసలు జడ్జి రామకృష్ణ, నువ్వు ఎవరికైనా తెలుసా? అసలు నీ పక్కింటోడికి తెలుసా? అసలు నువ్వు ఎవరి వాళ్ళు తెలిసిందిరా? పివి సునీల్ కుమార్ గారు దళిత నాయకుడు అని చెప్పుకూడదా? ఆయనకి ఏమని ఒక పెద్ద సంస్థ ఉంది, నీకు ఎవడున్నాడు రా? జడా శ్రావణ్ కుమార్ గారు లేకపోతే ఈ జడ్జి రామకృష్ణ ఎవడో తెలియదు. ఈ టీవీ డిబేట్లలో గట్రా నిన్ను ఎప్పటి నుంచి పిలుస్తున్నారా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఏంటన్నా మాట్లాడుతున్నావు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అమ్ముడు పోతాడని తెలిసి అర్ధరేత్రిగడ బయలుదేరవా? సిగ్గులేదురా నీ మొఖానికి? బాబు జడా శ్రావణ్ కుమార్ గారు వయసులో నాకన్నా చిన్నైనా మీరు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం నడుచుకుంటున్నారు. మన దళిత జాతిలో మీరు ఉండవలసిందని ఏడ్చిన మాటలు మర్చిపోయాడురా? మేము లేవా పక్కన? ఆ రోజుల్లో దళిత నాయకులు స్టార్ హోటల్లో దిగారన్నారా? ఒరే, నీకంటే అలాగా డిగ్నిఫైడ్గా ఉండలేవు. జడా శ్రావణ్ కుమార్ గారు ఎప్పుడు ఎక్కడికి వచ్చినా స్టార్ హోటల్లోనే దిగుతారా? నువ్వు 1,50,000 రూపాయలు జీతం తీసుకున్నా నీకు తింటాకే సరిపోద్ది. ఆయన ఎప్పుడు ఎక్కడికి వచ్చినా స్టార్ హోటల్లో ఉన్నారు. ఆయనతో పాటు నిన్ను కూడా పెట్టారు. స్టార్ హోటలే కాదు, ఆ రోజు తిరుపతిలోని బెంజ్ కారులో కూడా తీసుకెళ్ళాం కదరా నిన్ను. మర్చిపోయావా? రామారామిగా 20 కార్లు మదనపల్లి వెళ్ళడాకే. నాకు తెలిసి 15 నుంచి 18 అనుకుంటా ఇన్నోవా కార్లు, ఇన్నోవా క్రిస్టాలు. అవన్నీ ఎవరి కోసం వేసుకొచ్చావురా? నా కొడుకుని కిడ్నాప్ చేశారు, నా కొడుకుని కొట్టేశారు, నన్ను కొట్టేశారు, మా తమ్ముడిని కొట్టేశారు. శ్రావణ్ కుమార్ గారు మా ఇంటికి తీసుకెళ్ళాలి, మీరు మా వాళ్ళతో మాట్లాడాలి, మీరు అక్కడికి నేను వెళ్ళాలి, నా పరువు కాపాడాలి, నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేదని ఏడ్చావు కదరా ఆ రోజున. మర్చిపోయావా? ఆ రోజు ఈ కార్లకి, భోజనాలకి, స్టార్ హోటల్కి నీకోసం రామారామి 100 మంది పైగా అరెస్ట్ అయ్యారు. మేమందరం కూడా త్యాగం చేసాం. ఎక్కడ విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, కాకినాడ ఇవన్నీ మేము అన్ని జిల్లాల వాళ్ళు అక్కడికి వచ్చి నీకు మద్దతుగా నిలిచి శ్రావణ్ కుమార్ గారు డబ్బులు ఖర్చు పెడితే ఈ రోజు శ్రావణ్ కుమార్ గారు మోసగాడా? నీ బాబు సొమ్ము ఇచ్చాడు రా రోజున. నీ బాబు సొమ్ము ఇచ్చావా? ఒడ్డు దాటగానే తెప్ప తగలబెట్టే రకం దొంగ ఎదవలారా, జాతిలో చెడబుట్టారా మీరు. మరి నువ్వు శ్రావణ్ కుమార్ గారిని సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, మరి ఆయనతో సాయం పొంది కూడా ఆయన మీద ఇష్టం కట్టినారేట్రా? సిగ్గులేదురా మీలాంటి వాళ్ళకి? ఏదో పివి సునీల్ కుమార్ గారు పెద్ద తప్పు చేసినట్టు ఏది ఊగిపోయి మాట్లాడుతున్నావు. ఏమండి లిమిట్స్ క్రాస్ చేయకుండా మాట్లాడినని చెప్తున్నా కూడా ఎలాగ మాట్లాడతావండి? నా ఆవేదన అండి, నా పోరాటం. ఎవరి మీద పోరాటం చేస్తున్నావు నువ్వు? దేనికోసం చేస్తున్నావు? జాతి కోసమా? నీ వ్యక్తిగత సమస్యల మీద పోరాటం చేస్తున్నావు. లంచగొండువు కనుక నేను సస్పెండ్ చేశాను నిన్ను. నువ్వు నిజాయితీ పరుడు అయితే నీ నిజాయితీ నిరూపించుకో. నీ నిజాయితీని నిరూపించుకోకుండా పోగా నీ సస్పెండ్ ఎందుకు అంగీకరించలేదు? ఆ విషయాలు మాట్లాడు. అది అవునా కాదన్నది తేల్పించుకో. అంతేగాని శ్రావణ్ కుమార్ గారి మీద ఇష్టం వచ్చిన అవకలు చవకలు పేలు అనుకో, 4 సీరెత్తాను. మళ్ళీ ముందుగా చెప్తాను నీకు, మరి ఇంకొకసారి కానీ చెప్పం. ఇదే మా ఫైనల్ వార్నింగ్ జడ్జి రామకృష్ణ నీకు. నువ్వు జడా శ్రావణ్ కుమార్ గారు సాయం పొంది జడా శ్రావణ్ కుమార్ గారి మీదే అవకలు చవకలు పేలుతున్నావు. నువ్వు ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడకపోతే ఇది నీకు ఫైనల్ వార్నింగ్. జై భీమ భారత్ పార్టీ తరఫు నుంచి నీకు మాకు చాలా రుణపడి ఉన్నావు. నువ్వు మా పార్టీ శ్రేణులందరూ కూడా నీకు ఆ రోజున మద్దతుగా నిలిస్తే ఈ రోజు టీవీ డిబేట్ లో మాట్లాడగలిగే స్థాయి వచ్చింది నీకు.
వెనకటి రోజులు మర్చిపోకు. ఖబర్దార్ జడ్జి రామకృష్ణ, నీకు ఇదే మొదటి వార్నింగ్. మిత్రులారా, జడ్జి రామకృష్ణ అంత ఘాటుగా మాట్లాడడానికి ఇందులో కారణం ఉంది. ఎందుకంటే ఆ రోజున జడ్జి రామకృష్ణకి మేము అంతా కూడా బాసటగా నిలిచి ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పడ్డామో అది మాకు తెలుసు. 2 రోజుల ముందు తిరుపతి వెళ్ళి అక్కడ రమారమి 300 మంది పోలీసులు పహారా కాసిన ఆ తిరుపతిలో ఆ స్టార్ హోటల్కి ఈ సన్నాసిగాడికి కాపలా ఉండి ఈ బెంజ్ కారులో మదనపల్లి తీసుకెళ్ళాం. ఆ రోజు బాధితులను కూడా బాధితులు ఎవరు ఉన్నారా? నీ కొడుకు నువ్వే కదా, మీ ఇద్దరు మాతోనే ఉన్నారు, మీ తమ్ముడితో మాట్లాడాం. ఆ రోజు లేట్ నైట్ అయింది. పోలీసుకి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. పోలీసులకి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా మేము మదనపల్లి వెళ్ళి వస్తామని చెప్పాం. అదే విధంగా వెళ్ళి వచ్చాం. అక్కడ ఎక్కడైనా పెద్దిశెట్టి రామచంద్రారెడ్డి మనుషులు ఎక్కడైనా కనబడ్డారా? పనికిమాల మాటలు మాట్లాడి అవాస్తవాలు వాస్తవాలుగా చిత్రీకరించి టీవీలో ఏదో మాట్లాడుతున్నాం కదా ఇష్టసరంగా మాట్లాడకండి. మిత్రులందరూ కూడా ఘాటుగా మాట్లాడితే క్షమించండి. అందరూ కూడా థ్యాంక్ యూ. జై భీమ్.